విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. నా పేరు డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం మరియు అసిస్టెంట్ డైరెక్టర్ యూజీసీ హెచ్ఆర్డిసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే టెలికాన్ఫరెన్స్కు స్వాగతం, సుస్వాగతం. నేటి అంశం కేంద్ర రాష్ట్ర సంబంధాలు, నీతి ఆయోగ్ పాత్ర. ఈ అంశంపై వివరించడానికి విచ్చేసిన విషయ నిపుణులు డాక్టర్ పూలపల్లి వెంకటరమణ గారు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ప్రిన్సిపల్ అండ్ ఆల్సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, చెంచల్గూడ, హైదరాబాద్. స్వాగతం సార్. మరియు డాక్టర్ గుంటి రవి గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్. ఈ నేటి చర్చా కార్యక్రమం 2 విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగం 40 నిమిషాలు చర్చ విషయం పైన ఉంటుంది. రెండవ భాగం 20 నిమిషాలు ప్రశ్నోత్తరాలు, సమాధానాలు ఉంటాయి. ఈ క్రింది ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి ప్రశ్నలను మీరు అడగవచ్చు. 0402027031431, 270314332, రెండోది 270314333. 3 నెంబర్లు ఉన్నాయి. వీటికి ఫోన్ చేసి మీరు ప్రశ్నలు. మనకు తెలుసు, భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన బలోపేతం చేయడానికి మనం వివరించుకోవడం జరిగింది. కానీ నేడు మనం చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత రాజకీయ వ్యవస్థలో కూడా ఇవి ఒక చర్చనీయాంశాలుగా జరుగుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను మనం 2015లో ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి మరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య అనేక వివాదాల పరిష్కారానికి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్, ఈ 2 కూడా వివాదాలను పరిష్కరించుకుని ఉండేవి. మరి నేటి అంశము ఏదైతుందో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు నీతి ఆయోగ్ పాత్ర పైన మరి విషయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము ప్రశ్నల ద్వారా సమాధానాలు. డాక్టర్ వెంకటరమణ గారు, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సంభవిస్తున్న మార్పుల నేపథ్యంలో నీతి ఆయోగ్ ప్రాముఖ్యతను ఎలా అర్థం చేసుకోవాలి, వివరిస్తారా సార్? ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, NITI, నీతి ఆయోగ్ అనే పేరుతో పిలుస్తారండి. ఇది 2015 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అంతకుముందు దీని స్థానంలో ప్రణాళికా సంఘం అనేది ఉండేది. ఈ ప్రణాళికా సంఘం అనేది భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలు వేసి వివిధ రంగాలను అభివృద్ధి చేయటం అనేది జరుగుతూ ఉండేది. అయితే 2014 నుంచి సమాజంలో వచ్చిన అనేక మార్పులు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ మార్పులు కానీ, సామాజిక మార్పులు కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు కానీ, వీటన్నింటి దృష్ట్యా ఒక నూతన సంస్థ అనేది ఆవశ్యకమైంది. దాంతో ప్రణాళికా సంఘం స్థానంలో ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆ పరిస్థితులు ఏమిటి, ఈ నీతి ఆయోగ్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి అని చర్చించుకోవటానికి ముందు అసలు భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ అనే దాని నిర్మాణం కూడా
మనం కొద్దిగా బ్రీఫ్గా తెలుసుకోవాలి. భారతదేశం అనేది ఒక సమాఖ్య స్వరూపంలో ఉండే ఒక రాజకీయ వ్యవస్థ. దీన్నే ఫెడరల్ స్ట్రక్చర్ అని చెప్తాం. అయితే ఆ వర్డ్ ఫెడరల్ అనే దాన్ని మాత్రం రాజ్యాంగంలో ఎక్కడ ఉపయోగించలేదు. దానికి బదులుగా మరి అంబేద్కర్ లాంటి మహనీయులు భారత రాజ్యాంగాన్ని లిఖించే క్రమంలో భారతదేశాన్ని ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఒక రాష్ట్రాల సమ్మేళనం అనే దానిగా అభివర్ణించడం జరిగింది. అయితే అక్కడ సమాఖ్య వ్యవస్థ అనేది ఉన్నది, కానీ సమాఖ్య అనే పదం మాత్రం మరి రాజ్యాంగంలో ఎక్కడ కనిపించదు. భారతదేశంలో ఉండే సమాఖ్య వ్యవస్థ కెనడా స్వరూపాన్ని ధరించిందని కొద్దిమంది, ఆస్ట్రేలియా స్వరూపంలో ఉందని కొద్దిమంది, అమెరికా స్వరూపంలో ఉంది కొద్దిమంది పేర్కొంటారు. అయితే సమాఖ్య లక్షణాలు అయితే ఉన్నాయి. ఒక కేంద్ర ప్రభుత్వం ఉంది, 29 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రస్తుతం 28 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర సంబంధాలు వివాదాలు వచ్చినప్పుడు ఒక జ్యుడిషియరీ ఉన్నది, సుప్రీంకోర్టు వంటి జ్యుడిషియరీ ఉన్నది. మరి అదేవిధంగా మరి మొన్నటి వరకు ప్లానింగ్ కమిషన్ ఉంది, ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా ఒక సమాఖ్య వ్యవస్థ అనేది ఏర్పాటైంది. అయితే 1950లో ప్రణాళిక సంఘం ఏదైతే తయారైందో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే 1950 మార్చ్ 15న మనకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రణాళిక సంఘాన్ని నెహ్రూ ఏదైతే ఏర్పాటు చేశాడో, దాని స్థానంలో 2014 సంవత్సరంలో ఆగస్టులో మరి నీతి ఆయోగ్ అని దాన్ని ఏర్పాటు చేయాలి, ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాలి అని చెప్పి మోడీ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక కేంద్ర క్యాబినెట్ దాన్ని ఆమోదించి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నీతి ఆయోగ్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు కనుక మనం చర్చిస్తే 1950లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, 2014లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. 1950లో ఉన్న ఎకనామిక్ కండిషన్స్ వేరు, 2014లో ఉన్న ఎకనామిక్ కండిషన్స్ వేరు. మనం ప్రధానంగా రాజకీయ పరిస్థితులు కనుక తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలీయంగా ఉండేది, మరి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేది. కానీ 2014 తర్వాత మనకు అసలు 1990s నుంచే కనుక చూస్తే వివిధ రాష్ట్రాల్లో మరి రీజనల్ పార్టీస్ అనేవి వచ్చాయి. ఆ రీజనల్ పార్టీస్ అన్ని కూడా రీజనల్ యాస్పిరేషన్స్ని రిఫ్లెక్ట్ చేశాయి. దాంతో కేంద్రంతో ఉన్న సమాన అధికారాలు రాష్ట్రానికి కూడా ఉండాలి అనే ఒక వాదన ఒకటి వచ్చింది. అదేవిధంగా ప్రాంతీయ ప్రయోజనాలు రక్షించాలి అని రాష్ట్రాల ప్రాంతీయ నాయకులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఒక సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమానమైన భాగస్వామ్యం ఉండాలి అనే కొత్త చర్చ అనేది ఒకటి వచ్చింది. దీనికి అనుగుణంగానే మరి కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అనే దాన్ని ఏర్పరచడం కోసం, అంటే ఒక సహకార సమాఖ్య అనేది ఏర్పరచడం కోసం భారతదేశంలో మరి ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది మొదటి అంశం. ఇక రెండోది ఏంటంటే ఆర్థిక అంశం. ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోయాయి. 1950స్లో ఉన్న ఎకనామిక్ కండిషన్స్ లేవు. 1950స్లో నెహ్రూ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రణాళిక సంఘం వేశారు. ఆయన రష్యాలో ప్రణాళిక సంఘాన్ని చూసి దాని నమూనాలో భారతదేశంలో ప్రణాళిక సంఘం అనేది తీసుకురావడం జరిగింది. ఆయన నెహ్రూ మహలంబస్ వ్యూహం అనేది తయారు చేసి, అభివృద్ధి వ్యూహం అనేది తయారు చేసి దాన్ని డెవలప్మెంట్ స్ట్రాటజీ అంటాం. ఆయన మెహలంబస్ అనే అతను ఒక గొప్ప ఎకానమిస్ట్. ఆ మెహలంబస్ యొక్క మార్గదర్శకత్వంలో నెహ్రూ మహలంబస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అనేది ఒకటి వచ్చింది. అయితే ఆ తర్వాత ఇందిరాగాంధీ స్వామినాథన్ మరి స్ట్రాటజీ అనేది ఒకటి వచ్చింది. ఈ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఏవి కూడా సరిగ్గా పనిచేయడం లేదు. భారతదేశంలో పేదరికం అలాగే ఉంది, నిరుద్యోగం అలాగే ఉంది. దీన్ని రూపుమాపడానికి రాజ్య వ్యవస్థ మరొక కొత్త రకమైన సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టాలి అనే డిమాండ్స్ వచ్చాయి. దాంతో 1990s నుంచి భారతదేశం ఈ గ్లోబలైజేషన్ స్ట్రాటజీ అనేది ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ డెవలప్మెంట్ స్ట్రాటజీగా మనం పేర్కొంటాం. ఈ వ్యూహంలో భాగంగా అనేక సంస్థలు దాని స్వరూప స్వభావాలను మార్చుకున్నాయి. రిజర్వ్ బ్యాంకు విధుల్లో మార్పులు వచ్చాయి, ప్రణాళిక సంఘం విధుల్లో మార్పు వచ్చాయి. ఈ విధంగా అనేక సంస్థలు దాని స్వరూపాన్ని మార్చుకున్నాయి. ఈ క్రమంలో ఇంకా 2014కి వచ్చేటప్పటికి ప్రణాళిక సంఘం అవుట్డేటెడ్ అయిపోయింది. దాని స్థానంలో మరి గ్లోబలైజేషన్కి అనుగుణంగా మరి లిబరల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మరి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి కానీ, లేక మరి ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కానీ, మరి ఇట్లాంటి అంశాలన్నింటికీ కూడా ఒక కొత్త సంస్థ అనేది ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ వచ్చాయి. ఒక పక్క రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోవటము, ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోవటము,
వీటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడతాము. ఇన్ఫ్లేషన్ రేట్ని మరి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాము. వీటన్నింటి దృష్ట్యా మరి ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని 2014 సంవత్సరం ఆగస్టులో ఏర్పాటు చేశారు. అయితే అది అమల్లోకి వచ్చింది మాత్రం January 1, 2015గా మనం చేరుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ ఒక టెక్నాలజికల్ డెవలప్మెంట్ కూడా మనం చూడాలి. మనకు 2014 నుంచి ఇన్ఫ్యాక్ట్ 2000 సంవత్సరం నుంచి మనం పేర్కొంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని భారతదేశంలో ఒక ప్రత్యేక రంగంగా ఒక దాన్ని తీసుకొచ్చి ఆ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయవలసిన అవసరం అనేది ఏర్పడింది. దానికి మరి ఈ కొత్త ఇన్స్టిట్యూషన్ అనేది మనకి నీతి ఆయోగ్ లాంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం రావడంతో ఇవన్నీ కూడా కారణాలన్నీ పొలిటికల్ రీజన్స్ కానీ, ఎకనామిక్ రీజన్స్ కానీ, టెక్నాలజికల్ రీజన్స్ కానీ ఇవన్నీ కారణమే. మరొక పక్క భారతదేశంలో ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్, ఫిజికల్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో వినియోగించుకోలేకపోతున్నామనే బాధ ఎకానమిస్టుల్లో కానీ మరి ఇతరుల్లో కానీ ఉండిపోయింది. దాంతో మనకి సరైన టెక్నాలజీ లేదు. దాన్ని విదేశాల నుంచి తెచ్చుకుని ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే దాన్ని చేసుకుని దాని ద్వారా మనం భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం, ఒక నూతన వ్యూహాన్ని రచించుకోవడం కోసం ఒక కొత్త సంస్థ అనేది ఏర్పాటైంది. దాన్ని మనం నీతి ఆయోగ్ రూపంలో మనం పేర్కొంటాం. సో ఈ విధంగా మనకు ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పడటం అనేది ఒక్క రోజులో ఏర్పడింది కాదు. అది కొన్ని సంఘటనలు, కొన్ని ప్రక్రియల ఫలితంగా ఏర్పడింది అనేది మనం చెప్పుకోవాలి. ప్రొఫెసర్ వెంకటరమణ గారు చెప్పినట్టు నీతి ఆయోగ్లో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వచ్చింది కదా, దాని గురించి మరి డాక్టర్ గుంటి రవీందర్ గారిని భారత సమాఖ్యలో మనము రాసుకున్నాం సార్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగంలో సూచించింది కదా, దాని గురించి మీరు వివరిస్తారా? కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి రాజ్యాంగంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఎక్కడా కూడా ఫెడరల్ సమాఖ్య అనేటువంటి పదాన్ని పేర్కొనలేదు. ఇంతకుముందు వెంకటరమణ గారు కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలోని రాజకీయ వ్యవస్థను యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల సమ్మేళనంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో మొదటి అధ్యాయంలో 245 నుండి 255 ఆర్టికల్స్ వరకు శాసన సంబంధమైనటువంటి విషయాలను పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 11వ అధ్యాయంలోని 2వ అధ్యాయంలో 11వ భాగంలోని 2వ అధ్యాయంలో 256 నుంచి 263 ఆర్టికల్స్ వరకు పరిపాలన సంబంధించిన విషయాలని కూలంకషంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా 12వ భాగంలోని ఆర్థిక అంశాలకు సంబంధించి వివరించడం జరిగింది. అయితే ఆర్టికల్ 264 నుంచి 307 వరకు కేంద్ర రాష్ట్ర మధ్యలో ఏ విధమైనటువంటి ఆర్థిక సంబంధాలు ఉండాలి, అధికారాలు ఎవరికి ఉండాలనేటువంటి అంశాన్ని చాలా సుస్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర అధికారాలను 3 జాబితాలలో పేర్కొనడం జరిగింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో 97 అంశాలను, రాష్ట్ర జాబితాలో 66 అంశాలను, ఉమ్మడి జాబితాలో 47 అంశాలను పేర్కొనడం జరిగింది. ఈ 3 జాబితాల్లో లేనటువంటి అంశాలను అవశిష్ట అధికారాలుగా అంటే రెసిడ్యువరీ పవర్స్గా మనం పేర్కొనడం జరిగింది. అన్ని అంశాలపైన కేంద్ర ప్రభుత్వానికి పరిపూర్ణమైన లేదా సంపూర్ణమైనటువంటి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే పొలిటికల్ సైంటిస్ట్ కేసీ వేర్ ప్రకారం భారత రాజ్యాంగాన్ని లేదా భారతదేశ యొక్క పొలిటికల్ సిస్టమ్ను అంతా కూడా క్వాజీ ఫెడరల్ లేదా అర్ధ సమాఖ్యగా పేర్కొనడం జరిగింది. అంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడం, అంటే సమాఖ్య స్వరూపం కనిపించినప్పటికీ బలమైన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రీకృత అధికారం అంటే సెంట్రలైజ్డ్ అథారిటీ ఉండడంతో రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడి ఉంటున్నాయనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అర్ధ సమాఖ్యగా పేర్కొనడం జరిగింది. వెంకటరమణ గారు, నీతి ఆయోగ్ ఏర్పాటుకు ముందు మనకు ప్రణాళిక సంఘం ఉంది కదా, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో ప్రధాన పాత్ర పోషించింది అనేది మనకు తెలుసు. దాని గురించి కొంత వివరంగా వివరిస్తారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే నెహ్రూ గారు చాలా గొప్ప మనసుతో తయారు చేసింది ప్రణాళిక సంఘం. ఆయన రష్యా వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ ప్లానింగ్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సోషలిస్ట్ కంపోనెంట్ అని కూడా చెప్తూ ఉంటారు.
ఆయన రష్యా నుంచి అక్కడ సప్తవర్ష ప్రణాళికలు అనేవి జరుగుతాయి. భారతదేశంలో కూడా పంచవర్ష ప్రణాళికలు అనేవి తయారు చేయడం కోసం ఒక ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని యూనియన్ క్యాబినెట్ ద్వారా 1950 మార్చ్ 15న అది ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అది చాలా చక్కటి ఫుల్ ఫ్లెడ్జెడ్ బాడీగా ఉండింది. దాంట్లో అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా దాంట్లో భాగంగా ఉండేవారు. అంటే రమణ గారు, రష్యా నమూనాను తీసుకోవడానికి ప్రధాన కారణం 2 ప్రపంచాల యుద్ధాలను ఎదుర్కొన్నటువంటి రష్యా అనతి కాలంలోనే అగ్రదేశానికి సమానంగా అభివృద్ధి చెందింది కనుక అలాంటి ప్లానింగ్ను మనం తీసుకోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో నెహ్రూ ఈ ప్లానింగ్ కమిషన్ చేయడం జరిగింది. కరెక్ట్. అది వాస్తవానికి రష్యా చాలా అత్యంత వేగవంతంగా అగ్రదేశంగా మారటం అనేది, దానికి కారణమైన ప్లానింగ్ అనేది ఏదైతే ఉందో అది భారతదేశంలో కూడా తీసుకురావాలి. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని, ఇన్సూరెన్స్ రంగాన్ని, అదేవిధంగా మనకు రవాణా రంగాన్ని, వీటన్నింటినీ కూడా చాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చాడు. దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ కమిషను పంచవర్ష ప్రణాళికలు రూపొందించింది. ఒక 5 సంవత్సరాలకు ఒక ప్రణాళికల చొప్పున రూపొందించి, ఒక ప్రణాళికలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, ఒక ప్రణాళికలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటం, ఒక ప్రణాళికలో మౌలిక వస్తువుల రంగాన్ని అభివృద్ధి చేయటం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ప్రణాళికలో మరి టెక్నాలజీని అభివృద్ధి చేయటం, ఈ విధంగా వివిధ ప్రణాళికల్లో అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. అయితే ప్రణాళికా సంఘం ఏవైతే అభివృద్ధి చేస్తున్న రంగాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటి అప్రోచ్ అంతా కూడా టాప్ టు బాటమ్ అప్రోచ్ అని చెప్తాం. టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటే అవి ఆ ప్రణాళికలు మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రూపొందాయి, కొన్ని ప్రణాళిక ఫలితాలు గ్రామ స్థాయిల వరకు వెళ్ళలేదు అనే విమర్శ అనేది కూడా ఒకటి వచ్చింది. అయితే దీనికి మరి ప్రత్యామ్నాయంగా ఈ వ్యూహం అనేది ఏ విధంగా ఉండాలి అనే దాన్ని నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఏం చేశాయంటే బాటమ్ టు అప్ అప్రోచ్. బాటమ్ టు అప్ అప్రోచ్ అంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసి తద్వారా దేశాన్ని అభివృద్ధి చేయవచ్చు అనే స్థాయిలో ఈ నీతి ఆయోగ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ అనేది మనకు ప్రణాళికా సంఘం అప్పట్లో ప్లానింగ్ కమిషన్ ఇచ్చింది, ఫ్రమ్ మ్యాక్రో టు మైక్రో అని చెప్తాం. ఇక్కడ ఇది మైక్రో టు మ్యాక్రో అంటే ఫ్రమ్ బాటమ్ టు అప్ అప్రోచ్ అనేది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే ప్రణాళికా సంఘం యొక్క ప్రక్రియల్లో కానీ ప్రణాళికా సంఘం యొక్క స్వభావంలో కానీ మనకు సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. మనకు నెహ్రూ గారి సోషలిజం తోటి ఆయనకి ఉన్న అనుబంధం ఏదైతే ఉందో, ఆయన డెమోక్రటిక్ సోషలిజం అనే దాన్ని ఒక సిద్ధాంతాన్ని రూపొందించి డెమోక్రసీలో ఉన్న కొంత ఐడియాలజీని, సోషలిజంలో ఉన్న కొంత ఐడియాలజీని చాలా చక్కగా మేళవించి ఆయన డెమోక్రటిక్ సోషలిజం అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు. దానికి అనుగుణంగా ఈ ప్రణాళికా సంఘాన్ని కూడా ఒక ముద్దు బిడ్డవలే ఆయన తీసుకొచ్చి దానికి ఒక ఐడియాలజికల్ మూరింగ్స్ అనేవి కల్పించినాడు. అయితే ఈ ప్రణాళికా సంఘం రూపొందించిన ఈ అభివృద్ధి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని పరిమితులు వచ్చాయి. అవి పూర్తిగా తమ లక్ష్యాలను సాధించలేకపోయాయి. దానితో ఇంకా ఒక 50 సంవత్సరాల తర్వాత, ఒక 70 సంవత్సరాల తర్వాత దాని స్థానంలో మరొక కొత్త సంస్థ రావాలి అనే ఒక ఆలోచన వచ్చింది. దాంతో ఈ నీతి ఆయోగ్ అనేది సంస్థ వచ్చింది. ఈ నీతి ఆయోగ్ వచ్చిన నేపథ్యాన్ని కనుక మనం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ అనేది వచ్చింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా మరి స్వేచ్ఛ వాణిజ్యం అనేది వచ్చింది, మనకు ఫ్రీ ట్రేడ్ అనేది వచ్చింది. అదేవిధంగా మనకు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పెరిగింది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి మరి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. వీటన్నింటికి అనుగుణంగా మనకు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించడానికి, టెక్నాలజీని మ్యాక్సిమంగా ఉపయోగించుకోవడానికి ఒక కొత్త సంస్థ అవసరమైంది. దాంతో ఈ నీతి ఆయోగ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా నిర్మాణ రీత్యా కొన్ని భేదాలు ఉన్నాయి, అదేవిధంగా మన స్వభావ రీత్యా కొన్ని భేదాలు ఉన్నాయి, వాటి యొక్క విధుల నిర్వర్తన రీత్యా కూడా మనకు కొంత భేదం అనేది కనిపిస్తుంది. అయితే ఇవి రెండు ఏర్పడిన పరిస్థితులు మాత్రం రెండు ప్రత్యేక పరిస్థితులుగా చెప్తాం. ఆయన స్వాతంత్రం వచ్చినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైనప్పుడు ఎంతో పేదరికం ఉండింది, అన్ఎంప్లాయ్మెంట్ ఉండింది, మరి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ ఎక్కువగా ఉండేవి, శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి, మాతృ మరణాలు ఎక్కువగా ఉండేవి, ప్రసవ సమయంలో మాతృ మరణాలు ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ కూడా అప్పుడు ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్లో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటుకు దారితీసాయి. కానీ అదే హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇక్కడ లేదు. మన 2014 సంవత్సరానికి వచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోయాయి. దాంతో మరి కొత్త మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ ఎకానమీ అనేది వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మార్కెట్ ఎకానమీ విస్తృతంగా అమల్లోకి వచ్చింది. దాంతోపాటు కరెన్సీ ఉండే హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో
వాటిని ప్రభుత్వం క్రమబద్ధీకరించకూడదు, మార్కెట్ శక్తులే క్రమబద్ధీకరించాలి అనే ఒక కొత్త వాదన ఒకటి వచ్చింది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా క్రెడిట్ అనేది అందుబాటులోకి రావాలి అనే వాదన వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకు 2014 సంవత్సరానికి వచ్చిన కొత్త వాదనలకు చెప్తాం. ఈ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మనకు ఈ నీతి ఆయోగ్ అనేది వచ్చింది. ఈ విధంగా ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి మధ్య చాలా విస్పష్టమైన భేదం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీతి ఆయోగ్లో వివరించినట్టు ఆర్థిక సంబంధాలు, మరి రవీందర్ గారు, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏర్పడిన ముఖ్యంగా ఆర్థిక వివాదాలు పరిష్కారంలో నీతి ఆయోగ్ ఏర్పడింది అనేది ఉంది మనకు. దీని నిర్మాణం మరియు విధుల గురించి కొంత వివరిస్తారా? నిజానికి కేంద్ర రాష్ట్రం మధ్య ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరించడంలో చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు కానీ, లేదా వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు కానీ ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టుకు ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్స్ అంటే ప్రారంభ అధికారాలను ఇవ్వడం జరిగింది. 263 నిబంధన కింద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అంతర్రాష్ట్ర మండలి, అంటే ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు అంతర్రాష్ట్ర మండలిలో పరిష్కరించుకునే విధంగా రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది. అదేవిధంగా 280 నిబంధన కింద ఫైనాన్స్ కమిషన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ భద్రత అంటే నేషనల్ సెక్యూరిటీ లేదా జాతీయ ప్రయోజనాలు, నేషనల్ ఇంట్రెస్ట్స్, సమైక్యత, సమగ్రత, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఈ తదితర అంశాలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి విశేషమైనటువంటి అధికారాలను కల్పించింది. అందుకోసమే దీన్ని బలమైన కేంద్రంగా మనం చెప్పుకోవడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ఇంకా ముఖ్యంగా 18వ భాగంలో, రాజ్యాంగంలోని 18వ భాగంలో రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు కూడా ఇవ్వడం అనేది కూడా ఇక్కడ మనం ప్రస్తావించవలసి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో రాజ్యాంగంలో పేర్కొన్న సంస్థలే కాకుండా నీతి ఆయోగ్ వంటి సంస్థలను తీసుకువచ్చి కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని అంటే సహకార సమాఖ్యను రూపొందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు వెంకటరమణ గారు చెప్పినట్టుగా 2015 జనవరిలో ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చైర్మన్ అంటే ప్రధానమంత్రిని చైర్మన్గా ఉంటారు నీతి ఆయోగ్కు. అదేవిధంగా ఒక వైస్ చైర్మన్, CEO కూడా ఉంటారు. ఇప్పుడు అమితాబ్ కాంత్ ఉన్నట్టుగానే ఇప్పుడు CEO ఉంటారు. 4 మినిస్టర్లు, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, ప్లానింగ్, అదేవిధంగా రైల్వేస్, ఇలాంటి సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి మంత్రులను ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నింగ్ బాడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని లెఫ్టినెంట్ గవర్నర్లు గవర్నింగ్ బాడీగా ఉండడం జరుగుతుంది. రీసెర్చ్, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్, ముఖ్యంగా స్కిల్డ్ వాళ్ళను కూడా ఇందులోకి 2 తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2 పర్మనెంట్గా కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ నీతి ఆయోగ్కున్న లక్ష్యాలు ఏంటిది అంటే ముఖ్యంగా సహకార సమాఖ్యను ఏర్పడడం చేయడం కోసం ఇది పూర్తిగా ప్లానింగ్ చేయడం, రచించడం జరుగుతుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగానే బాటమ్ టు టాప్, గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు, అంటే గ్రామ స్థాయి అంటే స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వరకు ఒక ప్లానింగ్ రచన చేయడం. అదేవిధంగా ఆర్థిక పురోగతిని లభించినటువంటి సామాజిక వర్గాలకు వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేయడం. అదేవిధంగా అభివృద్ధి ఎజెండా ఏదైతే అంటున్నామో దాన్ని అమలుకు చేయడం, అదేవిధంగా పర్యవేక్షించడం అనేది చేయడం జరుగుతుంది. సుపరిపాలన కోసం ప్రమాణాలను నిర్దేశించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి వ్యూహాలను ఎలా చేయడం అనేది దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. అదేవిధంగా నీతి ఆయోగ్లో 4 డివిజన్లుగా మనం విభజించారు. ఒకటి అంతర్రాష్ట్ర మండలి, రెండవది వచ్చేసి ప్రణాళిక మూల్యాంకనం అంటే ప్లాన్ ఎవాల్యుయేషన్, మూడవది వచ్చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా, నాలుగవది వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా వారికి ఉపయోగపడే విధంగా నగదు బదిలీలు చేయడం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవన్నిటినీ కూడా నీతి ఆయోగ్ చేయడం జరుగుతుంది. వీటికి విధులకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినట్టు ఏదంటే
కేంద్ర రాష్ట్రాల ఉమ్మడిగా రూపొందించి, అంటే ఏ ఏ అంశాలను రూపొందించాలంటే వాటిని గుర్తించి, ఆ గుర్తించినటువంటి వాటిని అభివృద్ధికి అమలు పరిచే విధంగా వాటిని పర్యవేక్షించడం అనేది కూడా నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. అదేవిధంగా బలమైన రాష్ట్రాల వలన బలమైన కేంద్రం ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కూడా ఈ నీతి ఆయోగ్ యొక్క ముఖ్య లక్ష్యం. విధులు కూడా అందరికీ అభివృద్ధి అందడం కోసం సమ్మిళిత అభివృద్ధి వ్యూహం, అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ను ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగం మధ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పడం, ప్రైవేటు రంగంలో కూడా వివిధ ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పడం, వివిధ స్థాయిల్లో భాగస్వామ్యాన్ని నెలకొల్పే దిశగా ఈ నీతి ఆయోగ్ ముందుకు రావడం జరిగింది. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ అంటే ఈ కోవిడ్ నేపథ్యంలో కూడా మిటిగేట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ COVID-19 అనేటువంటి దాన్ని ఆరోగ్య పథకాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా విజన్ 2035 పేరుతో ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్కి సంబంధించిన విషయాన్ని కూడా ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రజలకు చేరువ దిశగా తీసుకెళ్ళడం, అంటే కింది వరకు తీసుకెళ్ళడం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఇంకోటి ట్రాన్స్ఫార్మింగ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, అంటే జిల్లాలలో జరిగేటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం. అంటే అన్ని జిల్లాల మధ్య పోటీ, అంటే ముఖ్యంగా 2018లో భారతదేశంలో నీతి ఆయోగ్ ప్రకారం వరంగల్ జిల్లా, అంటే ఇప్పుడు భూపాలపల్లి జిల్లాగా ఏర్పడినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడినటువంటి జిల్లా భారతదేశం మొత్తంలో అత్యున్నతమైనటువంటి జిల్లాగా ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ పేరుతో కూడా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం కోసం వ్యూహాలు, చర్యలు తీసుకోవడం, దాన్ని పర్యవేక్షించడం అనేది నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం, విధులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు శక్తివంతమైన రాష్ట్రాలు ఉంటే శక్తివంతమైన బలమైన కేంద్రం ఏర్పడుతుంది. అసలు ఈ నీతి ఆయోగ్ ముందు పరిశీలనలకు వచ్చే వివిధ రకాల అభివృద్ధి ప్రతిపాదనల స్వభావం ఏ విధంగా ఉంటారు, వివరిస్తారా సార్? నీతి ఆయోగ్ అభివృద్ధి ప్రతిపాదనలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వివిధ రంగాలకు సంబంధించినవి, దాన్ని సెక్టోరల్ స్ట్రాటజీస్ అని చెప్తాము. విద్యారంగానికి సంబంధించింది, ప్రభుత్వ ఆరోగ్య రంగానికి సంబంధించింది, ప్రజారోగ్య రంగానికి సంబంధించింది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి సంబంధించింది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించింది, ఇట్లాంటి రంగాలకు సంబంధించినవి. రెండోది ఏంటంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించినవి. మనం ఇప్పుడు సార్ చెప్పారు యాస్పిరేషనల్ డిషెస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి, అంటే కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం. అంటే రెండు రకాలుగా, ఒకటి వివిధ రంగాలను అభివృద్ధి చేయటం అనేది ఒక పక్కటి, రెండోది వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయటం అనేది రెండు సైమల్టేనియస్గా తీసుకోవటం అనేది మనం చూస్తాం. ఇప్పుడు వివిధ రంగాలను కనుక అభివృద్ధి చేయటం అనే దాంట్లో చూస్తే ఫస్ట్ ఎడ్యుకేషన్లో మనకు ఎన్రోల్మెంట్ రేషియో పెంచడం, డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించడం, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ రేట్ని పెంచడం, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ పెంచడం. వీటి ద్వారా ఏవైతే హ్యూమన్ రిసోర్స్ అనేది డెవలప్ అయిందో వాటికి మరి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి ఏర్పాటు చేయటం. అంటే ప్రతి చదువుకున్న వ్యక్తికి కూడా ఉద్యోగం చేయడానికి అర్హత కలిగించే నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంప్లాయబుల్ స్కిల్స్ అంటాం. ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ అనేవి మరి వారికి వచ్చేటట్లుగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం. దీనికి తగ్గట్టుగా విద్యా విధానాన్ని మార్చుకోవటం. అందువలన ఇటీవల కాలంలో మనకు నూతన విద్యా విధానం అనే దాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ నూతన విద్యా విధానంలో భాగంగా మరి ఒక సాంకేతిక విద్య, అదేవిధంగా మరి సాధారణ విద్య, దీంతో పాటుగా మన నైతిక విలువలు, ఈ మూడింటిని కూడా కంబైన్ చేసి నూతన విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ విద్యా విధానం రూపకల్పన వెనుక నీతి ఆయోగ్ పాత్ర కూడా మనకు కనిపిస్తుంది. ఇది విద్యారంగానికి సంబంధించింది. ఇంకా ప్రభుత్వ ఆరోగ్య రంగానికి కనుక తీసుకుంటే, ప్రజారోగ్య రంగానికి తీసుకుంటే, ఇప్పుడు మనకు సార్ అంతకుముందే పేర్కొన్నారు, ఈ నీతి ఆయోగ్ పబ్లిక్ హెల్త్ విజన్ 2035 విజన్ టు పబ్లిక్ హెల్త్ 2035 అని తయారు చేసింది. అంటే 2035 సంవత్సరం వరకు మరణాల రేటును తగ్గించాలి, మోర్టాలిటీ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించగలగాలి. అంటే సహజ మరణాలు మనం అడ్డుకోలేం, కానీ ఏవైతే వ్యాధుల ద్వారా మరణాలు వస్తాయో, అసహజంగా వస్తాయో, అన్యాచురల్ డెత్స్ ఏవైతే ఉంటాయో
వాటిని తగ్గించడం, ముఖ్యంగా శిశు మరణాలు 5 సంవత్సరాల లోపల పిల్లలు చనిపోవటం అనేది మరి సమాజంలో చాలా ఎక్కువగా ఉండేది నా స్వాతంత్రం వచ్చిన కొత్తలో. దాన్ని బాగా తగ్గించి ప్రతి 1000 మంది పుట్టిన పిల్లలకి కూడా ఈరోజు దాదాపు 40 మంది చనిపోవటం అనేది మనం చూస్తాం. దాన్ని ఇంకా తగ్గించాలి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో అది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఫర్ ఎవ్రీ 1000 చిల్డ్రన్ బోర్న్ అది బిట్వీన్ 20 to 15 మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ స్థాయికి మనం తీసుకొస్తే మనం కూడా డెవలప్డ్ కంట్రీగా మనం క్లెయిమ్ చేయవచ్చు. అదేవిధంగా 1,00,000 మంది స్త్రీలు మరి ప్రసవానికి వెళ్ళినప్పుడు దాంట్లో 300 మంది స్త్రీలు చనిపోవటం అనేది చూస్తాం. అంటే ప్రసూతి సౌకర్యాలు అందక డెలివరీ టైంలో చనిపోవటం అనేది దాన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ అని చెప్తాం, MMR. ఈ విధంగా ఈ IMR అండ్ MMR ఏవైతే ఉన్నాయో వీటిని విస్తృతంగా తగ్గించాలి. అంతేకాకుండా కొన్ని డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిర్మూలించాలి. లెప్రసీ లాంటి డిసీజెస్ని నిర్మూలించాలి, కలరా లాంటి డిసీజెస్ని నిర్మూలించాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో మనకు పెండమిక్ వచ్చింది, కోవిడ్ అనేది. ఆ కోవిడ్ పెండమిక్ అనే దాన్ని మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే దానికి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సో ఈ విధంగా పబ్లిక్ హెల్త్ రంగాన్ని బాగా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి 2035 సంవత్సరానికి జీవన ప్రమాణాలు పెంచాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా విస్తృతంగా పెంచాలి అనేది దాని యొక్క లక్ష్యంగా మనం పేర్కొంటాం. అంతేకాకుండా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు బిగ్ డ్యామ్స్ కానీ, లేకపోతే మనకు విద్యా సంస్థలు కానీ, లేకపోతే మనకు బ్యాంకింగ్ రంగంలోకి సంబంధించిన సేవలు కానీ, ఇన్సూరెన్స్ సేవలు కానీ, అదేవిధంగా టెలిఫోన్ సౌకర్యాలు కానీ, వీటన్నింటిని కూడా విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇది కూడా ఒక లక్ష్యంగా చెప్తాం. దీంతో పాటుగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆ టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలనేది మనకు ప్రభుత్వం ఈ నీతి ఆయోగ్ ద్వారా చెప్తుంది. ఈ టెక్నాలజీలో కూడా మళ్ళీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కానీ, అదేవిధంగా బిగ్ డేటా యూజ్ అనేది కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అనేవి కానీ, వీటిని విస్తృతంగా ఉపయోగించి మరి ప్రజల్లో టెక్నాలజీ యొక్క వినియోగాన్ని బాగా విస్తృతంగా పెంచాలి. దీంతోపాటు పవర్ జనరేషన్ అంటే విద్యుత్ శక్తిని బాగా విస్తృతంగా పెంచి ప్రజలకు విద్యుత్ శక్తిని అసలు కొరత లేకుండా చేయాలి. విద్యుత్ శక్తితోనే మనం ఈ రోజున అభివృద్ధి అంతా కూడా మనం చూస్తాం. కాబట్టి పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ రెండింటికి కూడా ఒక సమతౌల్యత అనేది తీసుకురావాలి. దెర్ షుడ్ బి క్లియర్ ఈక్విలిబ్రియం బిట్వీన్ పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనకు పవర్ జనరేషన్ అనేది తక్కువైంది, పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ అవడంతో డిమాండ్ ఎక్కువైంది. దాంతో కొన్ని సందర్భాల్లో పవర్ కట్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో అభివృద్ధి వెనకబడే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడం కోసం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్, పర్టికులర్లీ పవర్ జనరేషన్ అనే దాన్ని తీసుకురావటం. సో ఇవన్నీ కూడా జనరల్గా వచ్చే అభివృద్ధి ప్రతిపాదనలుగా చెప్తాం. వీటితో పాటుగా కొన్ని రంగాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం కోసం మరి షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సబ్ ప్లాన్స్ వాటిని మరి అభివృద్ధి చేయటం కానీ, అట్లాగే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏ జిల్లాలు అయితే మరి అభివృద్ధి యాస్పిరేషన్తో ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. వాస్తవానికి నీతి ఆయోగ్ యొక్క మెయిన్ స్లోగనే ట్రాన్స్ఫార్మింగ్ ద సొసైటీ. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ అంటే సో మనకు అభివృద్ధి అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి అంచెలంచెలుగా వచ్చే అభివృద్ధి, దాన్ని ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్ అంటాం, ఇంక్రిమెంటల్ చేంజ్ అంటాం. దాన్ని నీతి ఆయోగ్ వ్యతిరేకించి ఇంక్రిమెంటల్ చేంజ్ కాకుండా ట్రాన్స్ఫార్మింగ్ డెవలప్మెంట్, ఒక్కసారి పరివర్తన అనేది తీసుకురావాలి, అభివృద్ధి అనేది ఒక విప్లవంలాగా రావాలి అనే ఉద్దేశంలో ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే ప్రోగ్రామ్ చేపట్టింది. ఈ విధంగా మనకు అభివృద్ధి ప్రతిపాదనలు అనేవి ఏవైతే వచ్చాయో వాటిలో నీతి ఆయోగ్ అనేది ఒక టార్గెట్ అనేది పెట్టుకుని ఆ టార్గెట్ ద్వారా కొన్ని టార్గెట్ గ్రూప్స్ని అభివృద్ధి చేయటం, కొన్ని టార్గెట్ ప్రాంతాలను అభివృద్ధి చేయటం, కొన్ని సెక్టర్స్ని అభివృద్ధి చేయటం, సెక్టోరల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో రీజనల్ డెవలప్మెంట్, అదేవిధంగా కొన్ని వర్గాలను అభివృద్ధి చెందటం. ఈ విధంగా డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి అమలు చేస్తూ వచ్చింది. దీంతోపాటు మన టెక్నాలజీని బాగా విస్తృతంగా ఉపయోగంలోకి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేక బిగ్ డేటా యూజ్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకోవటం కానీ, వీటిని మరి ప్రజలకు విస్తృతంగా టెక్నాలజీని చేరువలోకి తీసుకురావడం కోసం తీసుకొచ్చింది. అట్లాగే సార్ ఇంకో మాట కూడా చెప్పారు, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది తీసుకొచ్చింది. దాన్ని స్టూడెంట్ ఎంటర్ప్రినర్షిప్ స్కీమ్స్ అనేది పెట్టి గ్రామ స్థాయిలో కానీ, ఇంకా దిగువ స్థాయిలో కానీ, ఇంకా దేశంలోని వివిధ స్థాయిల్లో ఎవరైతే స్టూడెంట్స్ కొద్దిగా ఇన్నోవేటివ్గా ఉంటారో వాళ్ళని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనే దానికి తీసుకువెళ్ళి దాని ద్వారా వారిలో ప్రతిభను ఇంకా ప్రేరేపించి వారిలో భవిష్యత్తు పరిశోధకులుగా వారిని తీర్చిదిద్దడం కోసం
అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అనేవి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది తయారు చేసింది. సో ఈ విధంగా మనకు నీతి ఆయోగ్ రావటం వలన మనకు సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో వచ్చింది. ఆ లక్ష్యాలు సిద్ధిస్తాయా లేదా అనేది మన కాలమే చెప్తుంది. కొన్ని డికేట్స్ అయ్యాక కానీ దాని అభివృద్ధి ఫలాలు, వాటి లక్ష్యాలు చేరువయ్యాలి అని మనం చెప్పలేం. సార్ చెప్పినట్టు అభివృద్ధి నమూనాలలో ముఖ్యమైనది భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులు తదితర అంశాల్లో నీతి ఆయోగ్ అనుసరించాల్సిన విధానాలు, విధి విధానాల గురించి తెలియజేస్తారు సార్ రవీంద్ర గారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులు వీటికి సంబంధించి నీతి ఆయోగ్ ఏ విధంగా తన వ్యూహాన్ని రూపొందించిందనే విషయాన్ని ముఖ్యంగా భారతదేశం లాంటి పెద్ద దేశంలో సాంఘిక ఆర్థిక అభివృద్ధి సాధించడం అనేది కొంత సవాల్గానే పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఈ అభివృద్ధి వ్యూహాలు లేదా వీటి యొక్క అమలు అనేటువంటి విషయాలలో లోపాలు లేకుండా చూడడం అనేది ఒక సవాల్గానే మనకు మిగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమాజాన్ని లేదా ఈ భారతదేశాన్ని ఆర్థిక రంగంగా బలోపేతం చేయడం కోసం ముఖ్యంగా వ్యవసాయ రంగం, రవాణా రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ముఖ్యంగా అంతరాలు లేకుండా తదితర రంగాలలో సమాంతరంగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. ఎందుకంటే ఒకవైపు వ్యవసాయము పూర్తిగా అభివృద్ధి చెంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందలేకపోతే దాని యొక్క ఇంప్లికేషన్స్ చాలా నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి అన్ని రంగాలను ఒకే విధంగా సమాంతరంగా అభివృద్ధి చెందే విధంగా ఈ నీతి ఆయోగ్ యొక్క తన పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా వివిధ రంగాల మధ్య అంతరాలు తలెత్తకుండా లేదా వివిధ ప్రాంతాల మధ్య, అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది తెలంగాణ చెందకపోవడం లేదా వెస్ట్ బెంగాల్ ఇట్లా కాకుండా అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలను రూపొందించి నీతి ఆయోగ్ అటువైపుగా డ్రైవ్ చేస్తుంది. అదేవిధంగా వివిధ వర్గాల మధ్య, అంటే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సమ్మిళిత అభివృద్ధి వ్యూహాలని. అదేవిధంగా ఈ సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళను పురోగభివృద్ధి చెందడం కోసం నీతి ఆయోగ్ కృషి చేస్తుంది. అదేవిధంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ఇంతకుముందు మన మిత్రుడు అడిగినట్టుగానే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులు లేదా ఇతర అనుమతులన్నీ కూడా ఆయా రాష్ట్రాలు తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది నీతి ఆయోగ్ చెప్పింది. ఉదాహరణకు మన తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును అన్ని అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అనుమతులు రావడంతో నిజానికి అనుమతులు పొందాలని నీతి ఆయోగ్ చెప్పడమే కాకుండా ఈ అనుమతుల ద్వారా తన రోల్ ఇంకా, అంటే దాని వ్యూహాలు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులు రావడంతో ముఖ్యంగా పర్యావరణం దెబ్బతినకుండా సమతుల్యత ఉండే విధంగా చూడడం, భారీ ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు లేదా ఖనిజాలు, గనులు, ముఖ్యంగా ఈ మైన్స్ రావడంతో గిరిజనులు నిరాశ్రయం చెందకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా నీతి ఆయోగ్ మీద ఉంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టులు రావడంతో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో అభయారణ్యాలు దెబ్బతినకుండా, ముఖ్యంగా వన్యప్రాణుల సంరక్షణ కూడా అంతే ముఖ్యంగా చూడడం కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ బాధ్యత. ఇంకా భారీ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల ముఖ్యంగా మనము వింటున్నాం కదా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ పైన ఉన్నటువంటి ఈ మహారాష్ట్రకు కానీ ఇబ్బంది తలెత్తకుండా, అంటే తమకు కేటాయించిన నీటిలో భాగంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీతి ఆయోగ్ చూస్తూ ఉన్నది. ఈ అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం ద్వారా భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెప్తుంది. వెంకటరమణ గారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్దేశించే జాతీయ ఆర్థిక సంఘం కావచ్చు, అంతర్రాష్ట్ర మండలి తదితర సంస్థలకు సమన్వయంగా నీతి ఆయోగ్ ఎలా పనిచేస్తుంది? వారి రెండింటిని కూడా భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతలు చాలా గొప్ప గొప్ప సంస్థలను తీసుకురావటం జరిగింది. వాస్తవానికి అంబేద్కర్ లాంటి మేధావులు భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది అని ముందుగానే ఊహించి వాటికి తగ్గట్టుగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 2 సంస్థలను మనం పేర్కొనాలి. ఆర్టికల్ 280 ప్రకారం భారత రాజ్యాంగంలో ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటైంది. అది ప్రధానంగా
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఈ వనరుల కేటాయింపు, మరి అది ఆర్థిక పన్నుల కేటాయింపు, ఆదాయం కేటాయింపును మాత్రం చూస్తుంటుంది. అంతేకాకుండా ఆర్టికల్ 263 ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారము ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పాటు చేయాలి అని రాజ్యాంగంలో పేర్కొంటూ జరిగింది. ఈ రెండింటిని ఎందుకు పేర్కొన్నారు అంటే, అంబేద్కర్ లాంటి మేధావులు భవిష్యత్తులో ఇన్ని రాష్ట్రాలకు లేదా ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య కానీ, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య కానీ సహజంగానే వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అని ముందుగానే విజువలైజ్ చేశారు. వాళ్ళు ఊహించి వాటిని నివారించడం కోసం న్యాయశాఖకు, సుప్రీంకోర్టుకు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇచ్చారు, ఫైనాన్స్ కమిషన్కి పవర్స్ ఇచ్చారు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి పవర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ముందుగానే ఊహించి తీసుకురావడం జరిగింది. వీటిలో 280 ప్రకారం, ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటైన నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మరి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఉండే సభ్యుల్ని, చైర్మన్ని రాష్ట్రపతి నియమిస్తారు. వారు దేశంలో వచ్చే ఆదాయ వనరులు ఏమిటి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయ వనరులు ఏంటి, వీటిని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలి అనే దాన్ని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 263 ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏదైతే ఏర్పాటైందో అది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మరో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఒక దేశంలో ఉండే ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇతర రాష్ట్రాలకి మధ్య కానీ వివాదాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటిని పరిష్కరించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 సంస్థలు ఉన్నాయి, కానీ వీటికి సమన్వయంగా నీతి ఆయోగ్ అనేది కూడా పనిచేస్తుంది. ప్రధానంగా నీతి ఆయోగ్ చేసే మెయిన్ అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము కొన్ని స్కీమ్స్ అనేవి ఇస్తుంది, వెల్ఫేర్ స్కీమ్స్, వాటిని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని చెప్తాం, సిఎస్ఎస్ అని చెప్తాం. ఈరోజు దాదాపు 211 స్కీములు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవి. వాటికి కేంద్ర ప్రభుత్వము 6 లక్షల కోట్ల రూపాయల నుంచి 7 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతుంది, అంచనా వ్యయం అది. దాన్ని కొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భరిస్తాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి భరిస్తాయి. అయితే వీటిని స్పాన్సర్ చేసేది మాత్రం కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్స్ వచ్చినప్పుడు ఈ స్కీమ్స్ ఏ రాష్ట్రానికి ఎంత మరి మీరు పంపిణీ చేయాలి అనే సూచనలు నీతి ఆయోగ్ మరి కొంత ఆ ఇన్పుట్స్ అందజేస్తుంది. ఇది మొదటిది. రెండోది ఏంటంటే, అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఉంటాయి. ప్రధానంగా సీషోర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, మనకు బంగాళాఖాతం సరిహద్దునున్న రాష్ట్రాలు కానీ, అరేబియన్ సీకి సరిహద్దునున్న రాష్ట్రాలు కానీ, అవి ఎక్కువగా తుఫాన్లు ఎదుర్కొనవచ్చు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటూ ఉంటాయి. కాబట్టి వాటిని కొన్ని ప్రత్యేకంగా చూడవలసిన బాధ్యత ఉంటుంది. ఆ ప్రత్యేక పరిస్థితులను మరి జాతీయ ఫైనాన్స్ కమిషన్కి నీతి ఆయోగ్ తెలియజేస్తుంది. అంతేకాకుండా మనకు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, అట్లాగే మైనింగ్ చేయటం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. మరి వాటికి అయ్యే ఖర్చును కూడా మరి నీతి ఆయోగ్ మరి కేంద్ర ప్రభుత్వానికి జాతీయ ఫైనాన్స్ కమిషన్కి తెలియజేస్తుంటుంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక వర్గాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకు మనకు ఆదివాసీలు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటారు, మూలవాసీలు ఉంటారు, కొన్ని స్టేట్స్లో షెడ్యూల్ కాస్ట్ ఎక్కువ ఉంటారు, కొన్ని స్టేట్స్లో బీసీస్ ఎక్కువ ఉంటారు. మరి ఆ రాష్ట్రాలు కొంత ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మరి ఈ నీతి ఆయోగ్ దాని మీద ఒక సర్వే జరిపి ఏ రాష్ట్రంలో ఏ జనాభా ఎక్కువగా ఉంది అనే సమాచారాన్ని మరి జాతీయ ఫైనాన్స్ కమిషన్కు, అదేవిధంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి అందజేయటం. అదేవిధంగా రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు ఏవైతే ఉంటాయో, నదీ జలాల ఉపయోగంలో వచ్చే వివాదాలు కానీ, లేక ఇంటర్ స్టేట్ ట్రేడ్ వచ్చే వివాదాలు కానీ, లేక ఇంటర్ స్టేట్ బౌండరీస్కి సంబంధించిన వివాదాలు కానీ, ఈ వివాదాల యొక్క స్వభావాన్ని గురించి వాటి పరిశోధించి వాటి పరిష్కార మార్గాలను కూడా నీతి ఆయోగ్ సూచిస్తుంది. ఈ విధంగా నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్, దాన్ని ఒక మేధో సంబంధమైన సంస్థగా చెప్తాం. అది రాజ్యాంగం ఏర్పరిచిన మిగతా సంస్థలకు మరి పరిశోధన ఫలితాలను అందజేస్తుంది. అదేవిధంగా మేధోకి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు అందజేస్తుంది. దాని మీద మరి కారణాలను పరిష్కారాలను సూచిస్తుంది. ఇవన్నీ కూడా చేసి ఒక సంపూర్ణమైన సంస్థగా ఈరోజు మరి అది ఏర్పడటం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల కొనసాగింపుకు నీతి ఆయోగ్ అనేది ఏ విధంగా తోడ్పడుతుంది వివరిస్తారు? రమణ గారు చెప్పినట్టుగా దీని నీతి ఆయోగ్ అనేది థింక్ ట్యాంక్గా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా
నాలెడ్జ్ అండ్ ఇన్నోవేటివ్ హబ్గా కూడా ఈ నీతి ఆయోగ్ను చెప్పడం జరుగుతున్నది. అంటే ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా భారతదేశంలో యొక్క ఆర్థిక రంగాన్ని కూడా అటువైపుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ నీతి ఆయోగ్ మీద ఉందనేటువంటిది చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించడం, అంటే ప్రభుత్వానికి ఈ పెట్టుబడులు అనేది ఒక గుదిబండగా తయారవుతున్న నేపథ్యం లోపల ఈ పెట్టుబడులను ఉపసంహరించడంతో ఒక పోటీ అనేది రావడంతో ఒక అభివృద్ధి అనేది జరుగుతుందనేటువంటి ఉద్దేశాన్ని ఈ నీతి ఆయోగ్ వచ్చింది. ఇది ఈ సంస్కరణలు ఇంకా వేగవంతంగా అయింది. అంటే 1990 సంవత్సరంలో మనకు ఈ ఆర్థిక మొదలైనప్పటికీ, గ్లోబలైజేషన్ ప్రాసెస్ మొదలైనప్పటికీ ఈ ఆర్థిక సంస్కరణలు ఇంకా వేగవంతం చేయడం కోసం ఈ నయా ఉదారవాద సంస్కరణను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, అంటే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం. అంటే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడంతో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక పోటీ వాతావరణంతో ఒక స్కిల్డ్ అనేది ముందుకు రావడం అనేది జరుగుతుంది, దాంతోనే అభివృద్ధి చెందుతుంది అనేది ఒకటి. అదేవిధంగా స్వేచ్ఛ వాణిజ్యం, అంటే ఇంపోర్ట్స్ తర్వాత ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు గతంలో కొన్ని ఆంక్షలు ఉండేది, ఆ ఆంక్షలను తొలగించి ఈ ఫ్రీ ట్రేడ్ అనేది, అంటే స్వేచ్ఛను ద్వారా వచ్చేటువంటి వాణిజ్యం ద్వారా మనకు అతి తక్కువగా ఇక్కడ కొనుగోలు చేసేటువంటి పెరిగిపోతుంది. ఇక్కడ ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్న మార్కెట్ ద్వారా వచ్చేటువంటి సౌలత్ అనేది ఈ ప్రజలకు అందించవచ్చు అనేది ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్మిక చట్టాల్లో మార్పుడు, నో వర్క్ నో పే అనే, లేదా గోల్డెన్ షేక్ హ్యాండ్స్ అనేది, ఈ విధమైనటువంటి విషయాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీ, సాంకేతిక సరఫరా అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో అభివృద్ధి చెందడం అనేది, మరీ ముఖ్యంగా సంక్షేమ రంగం నుండి ప్రభుత్వం అనేది వెనక్కు వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు వినియోగదారుల సంఘాలుగా ఏర్పడి వాటికి వచ్చినటువంటి సమస్యలను వాళ్ళే పరిష్కరించే విధంగా ప్రభుత్వం లేదా స్టేట్ ఒక ఫెసిలిటేటర్గా మారిందే తప్ప వాటికి ఎలాంటి సంక్షేమాన్ని ఇవ్వడం లేదు. అంటే అన్ని రంగాలలో ప్రభుత్వము ఆర్థికంగా పురోగమింపడం చేయడం కోసమే ఈ నయా ఉదారవాద సంస్కరణలు తీసుకొచ్చారనేటువంటి పేరుంది. కానీ ఈ వివిధ సామాజిక శాస్త్రవేత్తలు కానీ రాజనీతి శాస్త్రవేత్తలు కానీ మరీ ముఖ్యంగా అమర్త్య సేన్ లాంటి వాళ్ళు కూడా ఈ నయా ఉదారవాద సంస్కరణ వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే జీడిపి, అంటే నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత జీడిపిలో ఒక 5% మాత్రమే అభివృద్ధి చెందింది. ప్రణాళికా సంఘం లాగానే ఇది కూడా ఫెయిల్యూర్ అవుతున్నది అనేటువంటి అనుమానాలు కూడా అప్పుడే మొదలయ్యాయి. వెంకటరమణ గారు, వివిధ రాష్ట్రాల ప్రణాళిక వ్యయం కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితులను నిర్దేశించడంలో నీతి ఆయోగ్ పాత్ర ఎలా ఉంటుంది? నీతి ఆయోగ్కి చాలా విస్తృతమైన పాత్ర ఉంది. వాస్తవానికి భారతదేశంలో సహకార సమాఖ్య ఏర్పరచడం కోసం, దాన్ని పటిష్టం చేయడం కోసం ఏర్పడిన సంస్థగా మనం నీతి ఆయోగ్ని పేర్కొంటాం. ప్రతి రాష్ట్రానికి కూడా ప్రణాళిక వ్యయం అనేది ఉంటుంది. దాన్ని స్టేట్ అవుట్లేస్ అని చెప్తాం. ఈ స్టేట్ అవుట్లేస్ అనే వాటిని నిర్ధారించడం అనే దాంట్లో నీతి ఆయోగ్ పాత్ర కూడా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ప్రతి రాష్ట్రానికి కూడా ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయం అనేవి ఉంటాయి. ఆ ప్రణాళిక వ్యయంలో భాగంగా వాళ్ళు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, లేక మరి కొన్ని అభివృద్ధి శాఖలను ఏర్పాటు చేసుకోవటం కానీ, కొన్ని సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా మరి ప్రతి సంవత్సరము ప్రణాళిక వ్యయం పెరిగిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మరి ప్రణాళిక వ్యయంలో ప్రణాళిక ఆదాయం కూడా తెచ్చుకోవాలి. ఆదాయం లేకుండా వ్యయం ఒక్కటే ఉన్నప్పుడు మరి ఆ రాష్ట్రం దివాలా తీసే అవకాశం ఉంటుంది. అందువలన ప్రతి రాష్ట్రానికి కూడా ప్రణాళిక వ్యయం ఎంత ఉండాలి అని ఖచ్చితంగా బేరీజ్ వేసి, మీ రాష్ట్రానికి ఇంత ప్రణాళిక వ్యయం ఉంటే బాగుంటుంది అని నీతి ఆయోగ్ చాలా సూచిస్తుంది. అది మొదటి అంశం. ఇక రెండోది ఏంటంటే 2003 సంవత్సరంలో ఒక చట్టం అనేది ఒకటి వచ్చింది. దాన్నే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది. దాన్ని ఎఫ్ఆర్బిఎం చట్టం అంటాం. ఆ ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుందంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా తన రాష్ట్ర ఆదాయంలో, తన రాష్ట్ర జీడిపిలో 3% కంటే మించి అప్పులకు వెళ్ళరాదు, రుణాలకు వెళ్ళరాదు. ఎందువల్లంటే రుణం అనేది ఎప్పుడు కూడా మన పరిమితి లోపల ఉండాలి. మన పరిమితి లోపల ఉన్నప్పుడు మనం ఆ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు.
అదేవిధంగా దాని నుంచి అభివృద్ధిని తీసుకోవచ్చు. అది ఎప్పుడైతే పరిమితికి మించి ఉంటుందో అది రుణం భారమైపోయే అవకాశం ఉండి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే అవకాశం ఉంటుంది. దాన్ని నివారించడం కోసం ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది వచ్చింది. అయితే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారము కొన్ని రాష్ట్రాలకు మరి ఆ రుణ పరిమితిని పెంచే అవకాశాన్ని కూడా నీతి ఆయోగ్ చూస్తుంది. పర్టికులర్లీ ఈ కోవిడ్ పెండమిక్ ఏదైతే వచ్చిందో దీంట్లో మరొక 2% వరకు, ఇప్పుడున్న 3% మించి మరొక 2% వరకు కూడా రాష్ట్రాలు మరి వారి రుణం తెచ్చుకునే అవకాశాన్ని మరి నీతి ఆయోగ్ కల్పించింది. సో ఈ విధంగా రాష్ట్రాల యొక్క రుణ పరిమితిని నిర్దేశించడం కానీ, రాష్ట్రాల యొక్క ప్రణాళిక వ్యయాన్ని నిర్దేశించడం కానీ, రాష్ట్రాల యొక్క ప్రణాళిక వ్యయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత భరించాలి అనే దాన్ని సూచించడం కానీ, మరి పూర్తిగా స్టేట్ అవుట్లేస్ అన్నీ కూడా రాష్ట్రమే భరించే స్థితిలో లేవు. రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటాయి. అందువలన రాష్ట్రం యొక్క ప్లాన్ అవుట్లేలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఎంత ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా ఎంత ఫండింగ్ ఉండాలి అనేది నీతి ఆయోగ్ కొంత సూచనలు చేస్తుంది. సిఎస్ఎస్ అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు మనకు మోడీ ప్రభుత్వము పోషణ ఆయోగ్ అనేది తీసుకొచ్చింది. ఆ పోషణ ఆయోగ్ ప్రకారం మరి పిల్లలకు, వృద్ధులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఇట్లాంటి వారికి పౌష్టికాహారం కోసం కొన్ని వెసులుబాట్లు ఇవ్వటం జరిగింది. దానికి కొంత డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. మరి అది ఆ వ్యయం అనేది ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ జనాభా ప్రాతిపదికన ఎంత ఇవ్వాలి అనే దాన్ని మరి సూచించడం జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు వాటి యొక్క ప్రణాళిక వ్యయంలో ఎంత ఇవ్వాలి అనేది ఒకటి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఇవ్వాలి అనేది ఒకటి. అదేవిధంగా మనకు ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు రుణ పరిమితిని కలిగి ఉండవచ్చు, ఆ డెట్ లిమిటేషన్స్ అనేవి ఏ విధంగా ఉండవచ్చు, అంటే రాష్ట్ర జీడిపిలో 3% ఉండాలా, 5% ఉండాలా అనేది నిర్దేశించడం కూడా మనం నీతి ఆయోగ్ మనం ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా అమలు చేయడానికే నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారనే వాదన ఉంది. ఇది సరైనదే అంటారా సార్? భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు 1990 దశకం నుంచి ప్రారంభమయ్యాయి. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశ ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయడం. ఈ అనుసంధానం చేయడం ద్వారా భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు మనం నయా ఉదారవాద సంస్కరణలు ఏదైతే ఉన్నదో అది ప్రపంచీకరణ కాంటెక్స్ట్లో వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులకు ఉపసంహరణ, అంటే విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలకడం, ప్రభుత్వ పెట్టుబడి రంగం నుండి పెట్టుబడులు ఉపసంహరం, ద్రవ్య నియంత్రణ, ముఖ్యంగా ద్రవ్య నియంత్రణ సరళీకృతం చేసి కరెన్సీ ప్రమాణాలను, అంటే మార్కెట్కు అనుగుణంగా కరెన్సీ యొక్క వాల్యూను పెంచడం తగ్గడం అనేది ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా విదేశీ భాగస్వామ్య సదస్సులు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా చైనా, సింగపూర్, బ్రిటన్, అమెరికా దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలు, అదేవిధంగా ఆయా దేశాలతోని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ను చేసుకొని మన దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా చేయాలనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ప్రపంచ ఉపాధి ప్రమాణాలకు అనుగుణంగా స్వయం ప్రతిపత్తి కలిగిన అటానమస్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ను మన ఏర్పాటు దిశగా తీసుకొచ్చారు. ముఖ్యంగా మన తెలంగాణలో చూసినట్టుంటే ఫార్మా సిటీ, టెక్స్టైల్ సిటీ, ఐటీఐఆర్ జోన్లను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ సంస్థలైనటువంటి వరల్డ్ బ్యాంకు, WTO, యూరోపియన్ యూనియన్, షాంఘై బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, IMF లాంటి ఈ ప్రపంచీకరణ ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది ఈ ఆయోగ్. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ సంస్కరణలు ముందుకొచ్చినా ఇది నెగిటివ్ ప్రభావం పడుతుందనేటువంటిది చెప్పడం జరిగింది. ఇప్పుడు సమయం కావాల్సింది కొనసాగింపుగా సార్, ఫైనల్ అంటే ఏంటంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతున్నాయో దాని అమలుకు నీతి ఆయోగ్ ఏ మేరకు తోడ్పాటు అందిస్తుంది? ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్తాము, SDGs అని చెప్తాము. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో
మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి వచ్చాయి. MDG 2000 సంవత్సరంలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి వచ్చాయి. ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి మన 2000 సంవత్సరం నుంచి 2020 లోపల అభివృద్ధి గోల్స్ అనేవి చేరుకోవాలి అని ఐక్యరాజ్యం చెప్పింది. సరే, వాటికి మనం చేరుకోలేకపోయాము. అయితే దానికి అనుగుణంగా ఈ గోల్స్ని మరి పేరు మార్చి వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిసిస్ అని వాటి పేరుతోటి తీసుకురావడం జరిగింది. ఇవి 17 రకాలైన గోల్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి ఏంటంటే నో పావర్టీ. ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా పావర్టీ ఉండరాదు. భారతదేశంలో కూడా పావర్టీ ఉండరాదు. రెండోది జీరో హంగర్ అంటే అసలు ఆకలి అనేది ఉండకూడదు. అంతకుముందు భారతదేశంలో కానీ కొన్ని ప్రపంచ దేశాల్లో కానీ ఆకలి చావులు అనేవి ఉండేవి. వాటిని స్టార్వేషన్ డెత్స్ అంటాం. ఆ స్టార్వేషన్ డెత్స్ అనే వాటిని నివారించి భారతదేశం హంగర్ అనేది లేకుండా చేయాలి అనే దేశంతో ఈ ఎస్డిసి దాంట్లో ఈ గోల్ ఒకటి అని పెట్టారు. అదేవిధంగా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ప్రజలందరికీ కూడా ఆరోగ్య సౌకర్యాలు ఇవ్వాలి. ఇది 3వ గోల్గా చెప్తాం. అట్లే క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, అంతేకాకుండా మనకు ఇతర క్లీన్ వాటర్, శానిటేషన్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఇట్లాంటి గోల్స్ అన్నీ కూడా దాదాపు 17 గోల్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్ని అన్నింటినీ కూడా మనము 2030 సంవత్సరం లోపల చేరుకోవాలి. దిస్ ఇస్ ద టార్గెట్ అని చెప్పారు. నీతి ఆయోగ్లో సెంట్రల్ పాయింట్ ఏంటంటే సహకార సమాఖ్య అనేది ఉంది. ఆ దిశగా, సహకార సమాఖ్య దిశగా నీతి ఆయోగ్ వంటి సంస్థలు ఏ విధమైన పాత్ర పోషిస్తే బాగుంటుంది వివరిస్తారా సార్ ఫైనల్గా? సహకార సమాఖ్య దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అంటే ఉమ్మడిగా ముఖ్యంగా వ్యవసాయ రంగం, సాగునీటి పద్ధతులు పేర్కొనడం, అదేవిధంగా గ్రామీణ తాగునీటి పథకాలు, మొత్తం అన్ని రంగాలను రాష్ట్రాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం. అదేవిధంగా అంటే ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో 53% వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. ఇప్పటికీ 75% ప్రజలకు తాగునీటి అనేటువంటి వసతి లేకుండా పోయింది. 2030 వరకు కూడా 40% ప్రజలకు తాగునీటి అందదనేటువంటి విషయాన్ని కూడా విషయ నిపుణులు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా దేశాభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి బీదరికం, నిరుద్యోగం, కరువు, కాలుష్యాలను పై పోరాడవలసినటువంటి బాధ్యత స్థానిక ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వాల వరకు ఉందనేటువంటి విషయాన్ని నీతి ఆయోగ్ గుర్తిస్తూ అటువైపుగా అది చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ పటిష్టమైనటువంటి రాష్ట్రాల ద్వారానే పటిష్టమైనటువంటి కేంద్రం ఏర్పడుతుంది అనేటువంటిది మనం ఇది సహకార స్ఫూర్తిని పెంపొందిస్తూ టీమిండియా, ముఖ్యంగా రాష్ట్రాలన్నీ కూడా ఒక టీమిండియాగా ముందుకు వచ్చి ఆ స్ఫూర్తితోనే నీతి ఆయోగ్ యొక్క ఆశయము ఉందనేటువంటి విషయాన్ని మనం చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మకంగా సాంకేతిక సలహాలు అందిస్తూ నీతి ఆయోగ్ ముందుకు పోయి ఈ యొక్క మేధోమథనం జరిగి రాష్ట్రాలు శక్తివంతమై కావాలి. మరి అదేవిధంగా కేంద్రానికి ఒక లింకేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.